హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసి వాళ్ళతో లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి హై స్కూల్ విన్ సిటీ ఈవెంట్కి వెళ్ళాడు కదా. సో అక్కడ దానికి సంబంధించిన వీడియో ఒకటి పోస్ట్ చేశాడనమాట. ఫొటోస్ వీడియోస్ అవి అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాక్చువల్గా అది వచ్చేసి విజయనగరంలో ఉంది. 24న ఈవెంట్ అనమాట. 24th కాబట్టి జరిగిన వెంటనే దానికి సంబంధించిన ఫొటోస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సో దానికి సంబంధించిన ఫొటోస్ పెడుతున్నా చూసేయండి. ప్లస్ ఇప్పుడు కొన్ని ఈవెంట్స్‌కి ఇంకా వెళ్ళబోతున్నట్ట కళ్యాణ్. అదే కాకుండా ట్రైలర్ ఒకటి రిలీజ్ అవ్వబోతుందని చెప్పాను కదా. ఆ ట్రైలర్‌కి సంబంధించి కూడా కొంచెం బిజీగా ఉన్నాడు. ప్లస్ తన ఆల్బమ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు కొంచెం ఫ్రీ అవుతాడని చెప్పి తనే చెప్పాడు ఒక ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో. నేనిప్పుడు కొంచెం దానికి సంబంధించి బిజీగా ఉన్నాను. అంటే ఆల్బమ్‌కి సంబంధించి బిజీగా ఉన్నాను. ఎందుకంటే ఆల్బమ్ రిలీజ్ అయ్యి దానికి అంటే దానికి సంబంధించిన ప్రమోషన్స్ అవన్నీ చూసుకోవాలి కదా. అందుకే బిజీగా ఉన్నానని చెప్పాడు. ప్లస్ ఆల్బమ్ అయిన తర్వాత ఇంకా తర్వాత ఫర్దర్ ఏంటి అంటే ఆల్బమ్ రిలీజ్ అయిన వెంటనే ఫర్దర్ అసలు దేనిలో వస్తున్నాను అనేది కూడా నేనే చెప్తానని చెప్పాడు. ప్లస్ కళ్యాణ్, తనూజ ఇద్దరు వచ్చేసి ఒక ఈవెంట్‌కి అటెండ్ అవ్వబోతున్నారని చెప్పి మనకన్నా లేటెస్ట్ న్యూస్. ప్లస్ అది ఏ ఈవెంట్ అనేది త్వరలో వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పిన తర్వాత నేను అనౌన్స్ చేస్తాననమాట. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వచ్చేసి వారాహి టెంపుల్ యాగానికి వెళ్ళింది కదా. సో అక్కడ మీడియాతో మాట్లాడిందనమాట. అక్కడ మాట్లాడింది ఏంటంటే యాక్చువల్‌గా ఇంత వర్షం వస్తున్నా కూడా మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. మీ వల్లనే ఇక్కడ నేను ఈ యాగంలో ఫుల్‌గా ఉండగలిగాను. ఇంత బ్లెస్సింగ్స్ అందరికీ వస్తాయి. బ్లెస్సింగ్స్ అన్నట్టు కొంచెం ఎమోషనల్‌గానే మాట్లాడిందనమాట. అంటే యాక్చువల్‌గా ఆహ్, దేవుని దగ్గర నాకొకళ్ళు మెసేజ్ కూడా పెట్టారు. దేవుడి దగ్గర వీఐపీ ఏంటి, సామాన్య మనుషులేంటి అందరూ ఒకటే కదండీ. ఆఫ్‌కోర్స్ అందరూ ఒకటే. బట్ కాకపోతే ఇప్పుడు మీరే ఎగ్జాంపుల్ మీకొకటి చెప్తాను. తిరుపతి వెళ్ళినప్పుడు వీఐపీ దర్శనం అని చెప్పి పెడతారు. మరి దేవుడి దగ్గర అందరూ ఒకటేగా వీఐపీ దర్శనం ఎందుకు పెడుతున్నారు? అంటే యాక్చువల్‌గా అందరూ ఒకటే. కానీ చూయించే విధానమే వేరుగుంటది. ట్రీట్ చేసే విధానం వేరుంటది. అంటే ఇప్పుడు మనమైతే అందరం ఒకటే కదా. ముందెందుకు ప్రైమ్ మినిస్టర్‌ని వాళ్ళందరిని పంపిస్తున్నారని చెప్పి అడుగుతాం. కానీ వాళ్ళకి ఉండే ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల వాళ్ళు ముందు పంపిస్తుంటారు. సో, దాని వలన నేను అట్లా చెప్పాననమాట. సో, ఇదంతా పక్కన పెడితే మనకు తనూజ వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాలు వస్తుంది కదా. జాతిరత్నాల్లో ఇదే అయిపోయిన తర్వాత జాతిరత్నాలు త్వరలో ఎండ్ అవబోతుంది. ప్లస్ అగ్ని పరీక్షకి సంబంధించి నేను ఒక వీడియో కూడా ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. చూడనోళ్ళుంటే చూసేయండి. 2:00 అప్‌లోడ్ చేశాను. దానికి సంబంధించి నా ఛానెల్‌లో ఉందనమాట. లింక్ కావాలంటే ఎవరికన్నా నాకు మెసేజ్ చేస్తే నేను దానికి సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అదర్‌వైజ్ మీరు నా ఛానెల్‌లో డైరెక్ట్‌గా వెళ్లి చూడొచ్చు. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి కొన్ని ఫోటో షూట్స్ కూడా రిలీజ్ చేశారు. ఆ ఫోటో షూట్‌లో అయితే కళ్యాణ్ సూపర్‌గా హీరోలాగా ఉన్నాడు. కొంతమంది నాకు మెసేజ్ కూడా పెట్టారు. హీరోలాగా ఉండటం కాదు, కళ్యాణే హీరో అని చెప్పి. ఆఫ్‌కోర్స్ కళ్యాణ్ హీరో కాబట్టి హీరోలాగానే ఉన్నాడు. సో, ఇప్పుడు కళ్యాణ్, తనూజ మనం 'బిగ్ బాస్' సీజన్ 9 కనెక్ట్ అవ్వటం వల్ల కళ్యాణ్, తనూజ వచ్చారు. ఈసారి 'బిగ్ బాస్' సీజన్ 10 రాబోతుంది. సీజన్ 10లో మనకి ఆల్రెడీ కనెక్ట్ అయిన సీరియల్స్‌లో కనెక్ట్ అయినోళ్ళు, ప్లస్ 'జబర్దస్త్' నుంచి కనెక్ట్ అయినోళ్ళు వాళ్ళందరూ వస్తున్నారు. ఇప్పుడు సీజన్ 10లో వాళ్ళు కనెక్ట్ అవుతారా? లేదా? అనేది చూడాలి. ఎందుకంటే 'సుడిగాలి సుధీర్' అందరికీ సుపరిచితమే. సో, ఆ 'సుడిగాలి సుధీర్' రాబోతున్నాడట. ప్లస్ 'సుడిగాలి సుధీరే' కాదు, 'రష్మి' కూడా వచ్చే ఛాన్స్ ఉందట. అంటే కొత్త కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కళ్యాణ్ ఆహ్, లోకల్, నాన్ లోకల్ అనేది పక్కన పెడితే తనసలు అందరికీ ఒక సామాన్యుడు వచ్చి ప్రపంచంలో సృష్టించాడని చెప్పి అన్నారప్పుడు. ఆఫ్‌కోర్స్ సామాన్యుడిలాగా వచ్చి ప్రపంచంలో సృష్టించాడు. అదే విధంగా ఈసారి ఎవరు సామాన్యులాగా వచ్చి సృష్టిస్తారు అనేది చూడాలి. సో, ఇది వచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.